సిద్దిపేట జిల్లా చేర్యాలలో బచ్చన్నపేట, చేర్యాల, మద్దూరు, కొమరవెల్లి మండలాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం కొనసాగుతోంది. భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీరు ఆత్మహత్య చేసుకోండి చెప్పిన పాపన పోయిందా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓట్ల కోసం, డబ్బు కోసం, అధికారం కోసం అహంభావంతో ఈ రోజు తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన వ్యక్తి అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రశ్నించే గొంతు, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు కావాలి. ధైర్యం ఉండి, దమ్ముండి పోరాటం చేసే వ్యక్తి ఉండాలి. కాబట్టి మీరు దయచేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మరి 15 రోజులు కష్టపడి పార్లమెంట్ సభ్యులుగా వెంకటరెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ అంటున్నారు. కావడాలు 100 మంది ఉంటారు. ఎంతమంది కొనుక్కుంటారో కొనుక్కొని కేసీఆర్ వాళ్ళు 100 మంది. మేము ఆఖరికి పాండవులాగా 5 మందితో అది మరి కురుక్షేత్రంలో పాండవులు గెలుస్తారా, కౌరవులు గెలుస్తారా తెలుసుకుందాం వచ్చే ఎన్నికల్లో అని చెప్పి చెప్తున్నా. 5 మంది కాదు, నీ సత్తా లేని 100 మంది కంటే దమ్మున్నలా 5లో ఉంటాం. మీరు ఎంతమందిని కొనుక్కో ఇంకా 19 మందిలోకి వెళ్ళి మేము తీసుకొస్తాం. ఈ రోజు భువనగిరి గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేసి రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేస్తామని చెప్పి చెప్తున్నాం. మీకు సోదరుల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి, పోరాటం చేద్దాం. నియంత పాలని కేసీఆర్ కుటుంబాన్ని గట్టెత్తించుదాం. మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. పేద ప్రజలకు అండదండగా ఉందాం. ఆ రోజు అన్నాడు ఆంధ్రోలందరూ దోచుకుంటున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రోలు దోచుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తుండ్రు? ఈ రోజు కేసీఆర్ పక్కన ఎవరు? సీమాంధ్ర పెట్టుబడిదారులు కాదా? కాంట్రాక్టర్లు కాదా? మొత్తం సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లో కీలుబొమ్మలాగై లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలు ఎత్తున పెట్టి ప్రాజెక్టులని, రీడిజైన్ అని, అదని ఇదని వేల కోట్ల రూపాయల కమిషన్లు కొడుతుండ్రు, ఆంధ్రలోకి దోషపెడుతుండ్రు. మరి తెలంగాణ ప్రజల కోసం వచ్చిందా? ఈ 1000 మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకుంది ఎవరి కోసం? మరి కేసీఆర్ కుటుంబం అయింది బంగారు తెలంగాణ అని కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకున్నాం. కేటీఆర్ అంటాడు ఒక పేపర్లో, ఈ ఎంపీ అభ్యర్థులు వాళ్ళ ముఖం చూడొద్దు, మా నాయన ముఖం చూసి ఓటేయమన్నాడు. అలా అంటే ఇక్కడ ఉన్న ఎంపీలు డమ్మీ క్యాండిడేటేనా? వాళ్ళ ముఖం చూడొద్దట, వాళ్ళ నాయన ముఖం చూడాలట. ఆయన ముఖం చూద్దామంటే కనబడడు, ప్రాణాలు పండుకుంటాడు. 101 జిల్లా అందగాడు, ఆయన ముఖం చూసి మనం ఓటేయాలంట. కేసీఆర్ అందంగా ఉంటాడా? కేటీఆర్ చెప్పింది కదా, మా నాయన ముఖం చూసి ఓటేది, ఈ ఎమ్మెల్యే ఎంపీల ముఖం కాదు, మా నాయన ముఖం చూసి ఓటేయమని చెప్పిండు. అంటే కేసీఆర్, కేటీఆర్ చెప్తే అందరూ అసమర్థ నేతలే. దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ప్రశ్నించే వంతు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తుండు, మీకోసం వస్తుండు, మీ ప్రాంతం కోసం వస్తుండు. మీ ప్రజల పక్షాన ప్రశ్నించి కేసీఆర్ని ఎదుర్కొంటాడు దమ్మున్న నేత. మేమిద్దరూ కలుస్తాం. మేము చెప్తున్నాం సోదరులారా, మీ వెంట ఉంటాం. జనగామ నియోజకవర్గం ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గాలిలో మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజలు ఓట్లు వేసిండ్రు. ఎవరెవరో గెలిచిరు అనామకులు. నేను ఓడిపోయిన తర్వాత అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు రుద్రమాదేవి మహిళా సొసైటీ ఉండే, అక్కడ రుద్రమాదేవి మహిళా సొసైటీ వాళ్ళు కూడా అడిగిన సొసైటీకి పోతే ఒక 5 లక్షల రూపాయలు ఎంపీ ఫండ్ ఇచ్చిన. మా మహిళలు, పేద మహిళలు 20,000 మంది సభ్యులు ఉన్నాం, మాకు ఒక వృద్ధాశ్రమం కట్టేయమని అడిగిండ్రు. వృద్ధాశ్రమం మహిళల కోసం కట్టిస్తా అని మాట ఇచ్చిన. ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి, ఓడిపోయినా. తర్వాత నేను ఎమ్మెల్సీకి వచ్చినాక సంవత్సరం తర్వాత హైదరాబాద్ మా ఇంటికి వచ్చారు ఆ మహిళా సొసైటీ సభ్యులు. చెప్తా కూడా మాట చెప్పిన, నా జీవితంలో ఇప్పటి వరకు ఇచ్చిన మాట తప్పలేదు, తప్పు చేయలేదు, తల వంచుకోలేదు, మాట తప్పలేదు, మడమ తిప్పలేదు, నేను కట్టిస్తా అని చెప్పిన. ఈ మాట కట్టుబడి ఆ తర్వాత నేను స్వయంగా వచ్చి ఒక ఆర్కిటెక్ట్ తీసుకొచ్చి 3 ఎకరాల్లో అద్భుతంగా వాళ్ళ కళ్ళలో కూడా ఊహించలేదు. నేను కూడా 3 కోట్లు అనుకున్నా. 3 కోట్లు కాదు,
ఎన్ని కోట్లైనా పర్వాలేదు 300 మందికి మహిళలకు, పేద ఒంటరి మహిళలకు కట్టించిన 9 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. నాకు ఒక ఆయన పెద్ద మనిషి అన్నాడు, మా నల్లగొండ లీడరు, చాలా సీనియర్ లీడరు. నేను ఎప్పుడు వచ్చిపోతున్నా, నేను ఎంపీ కాదు, ఎంపీ పోటీ చేయాలని ఆలోచన లేదు. ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తాను అసలే ఆలోచన లేదు. ఎమ్మెల్సీ అయినా కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి దాదాపు 9 కోట్ల రూపాయలతోటి మా అమ్మగారి పేరు మీద రుద్రమాదేవి మహిళా సొసైటీ వాళ్లకు వృద్ధాశ్రమం కట్టించిన మాట వాస్తవం కదా? మీరెప్పుడు కూడా రాజకీయాల కోసం, పదవుల కోసం, ఓట్ల కోసం పనిచేయం. ఇచ్చిన మాట కట్టుబడి పనిచేస్తాం. పేదరికంలో ఉన్న వాళ్లకు చేయూతనిస్తాం. అధికారం శాశ్వతం కాదు, మానవత్వంతో పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్న మనుషులు, మానవత్వం కోసం బతికే మనుషులు. సోదరులారా, జనగామ నియోజకవర్గ ప్రజలకు నాకు ఎంత ఆప్యాయత ఉందంటే, ఈ రోజు కూడా అంటున్నా నేను, ఆ రోజు మనం మెజార్టీ, అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించిన 7 నియోజకవర్గాల్లో జనగామ నియోజకవర్గ ప్రజలు 7 నియోజకవర్గాలను అత్యధిక మెజార్టీ ఇచ్చారు. అదే మెజార్టీ, డబుల్ మెజార్టీ సోదరుని వెంకటరెడ్డి గారిని గెలిపించి కేసీఆర్ కు ఫామ్ హౌస్ అనుకుంటాడు కదా, ఆయన మైండ్ బ్లాక్ కావాలి జనగామ రిజల్ట్ చూస్తే. మీ అందరినీ కూడా అడుగుతున్నా, మనకు రాబోయే రోజులు మనవి. కేసీఆర్, కేటీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి, అవునా కదా? నిన్నటి ఎన్నికల్లో 3 రోజుల కింద ఏమైంది? ఇప్పుడు దాకా జీవన్ రెడ్డి ఉన్నాడు నాతోటి గాంధీ భవన్ లో. పైసలతో, డబ్బులతో ఓట్లు కొని జీవన్ రెడ్డి గారిని 60,000తో ఓడగొట్టారు. కేసీఆర్ బిడ్డ కవిత మన్న జగిత్యాల్లో, ఆయన నిజాయితీ పరుడు జీవన్ రెడ్డి గారు, మీ అందరూ తెలుసు కదా. మన్నటి ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 4 జిల్లాలు, కరీంనగర్, మెదక్, ఆదిలాబాదు, నిజామాబాద్ 4 జిల్లాలకు వెళ్ళి 1,00,000 మంది ఓట్లు వేస్తే 55,000 ఓట్లు జీవన్ రెడ్డి గారికి వస్తే టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి 17,000 వచ్చినాయి. చరిత్రలో 40,000 మెజార్టీతో గెలిచిండు జీవన్ రెడ్డి గారు, ₹1 ఖర్చు పెట్టకుండా. జీవన్ రెడ్డి గారు మంచితనము, ఆయన చేసే సేవలను దృష్టి పెట్టుకొని, ఇది కేసీఆర్ దురహంకారానికి చెంపబట్టు. నీ డబ్బు, నీ అధికారం ఎందున్నా సరే నీకు 10 రోజులు వచ్చాయని చెప్పి 3 ఎమ్మెల్సీని టీఆర్ఎస్ బలపరిచిన వ్యక్తుల్ని ఓడగొట్టి మిగతా వాళ్ళని గెలిపించి చదువుకున్న వ్యక్తులు, పట్టభద్రులు, విద్యావంతులు, మేధావులు గెలిపించారంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి వ్యక్తి పదవుల కోసం కాదు, పేద ప్రజల కోసం గత 20 సంవత్సరాలుగా కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజల మధ్య ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తిని మీరు మరొక్కసారి కేసీఆర్ అహంకారానికి మీరు రిజల్ట్ చూపించాలి. ఎందుకంటే ఈ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు అనేది రాహుల్ గాంధీకి సంబంధించినవి, మోడీకి సంబంధించినవి. కేసీఆర్ అంటాడు 16 కావాలంటాడు. ఇప్పుడు 15 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఏం చేసుకుంటుండు? మళ్ళా 16 కల్పిస్తే మోడీతో మాట్లాడుకొని ఇక్కడ అవినీతితో సంపాదించిన డబ్బుని దాచిపెట్టుకొని కేసులు పెట్టకుండా కాళ్ళు పట్టుకొని 16 మంది ఎంపీలు కాళ్ళ కాడ పెడతాడు. అంతేనా కదా? 15 మంది ఎంపీలు ఉన్నారు, ఇప్పుడు ఏం చేసిండు? ఏం చేయలేదు. ఈయన 16 గెలిపిస్తే చక్రం తిప్పుతాడంట, బొంగరం తిప్పుతాడని చెప్తుండు. తిప్పుతాడా? చక్రం తిప్పుతాడా? ఈ 16 మంది ఎంపీలు కాళ్ళ కాడ పెట్టి సిబిఐ రేడు, ఈడీ రేడు కాకుండా అక్రమంగా సంబంధించిన అవినీతి సొమ్ము దాచిపెట్టుకొని కేసులు కాకుండా ఉండేందుకు డబ్బులున్న వాళ్ళకి రాజకీయ టికెట్లు ఇచ్చిన ఎంపీ టికెట్లు. ఇప్పుడు చూసిన ఎంపీ టికెట్లు ఎటువంటి వాళ్ళకి ఇచ్చారు? చేవెళ్ళ, మల్కాజ్గిరిలో, నల్లగొండలో, ఎక్కడ పోయినా సరే నా జీవితంలో మహబూబ్ నగర్ లో ఈయనప్పుడు ఇల్లే వాళ్ళ పేర్లు. ఎక్కడెక్కడ డబ్బులున్న వాళ్ళని తీసుకొచ్చి 100 కోట్లు 200 కోట్లు తీసుకుని ఎంపీ టికెట్లు ఇచ్చిండు. మరి ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీ అందరికి కూడా 2 చేతులెత్తి దగ్గర మీకు నమస్కరించి చెప్తున్నా, కేసీఆర్ దురహంకారానికి ఈరోజు ప్రజాస్వామ్యం చేసిన, కూలీ చేసిన వ్యక్తికి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అదే మెజార్టీ తగ్గకుండా ఎక్కువ మెజార్టీ తోటి సోదరుడు వెంకటరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మీ మనిషిగా, మీకు నల్లగొండ జిల్లాలో మునుగోడు ఎమ్మెల్యే ఉన్నా సరే జనగామ ముద్దుబిడ్డగా ఇప్పుడు కాదు జీవితాంతం మీకు సేవ చేస్తానని చెప్పి కూడా మరొకసారి హామీ ఇస్తున్నా. ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎమ్మెల్సీగా ఉన్నా, పదవి ఉన్నా లేకున్నా, చేర్యాల మండలం, మద్దూరు మండలం నుంచి ఎవరు ఫోన్ చేసినా వచ్చినా నా వంతు సహకారం ఉంటుంది.
మీ అందరినీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటా భయపడాల్సిన అవసరం లేదు. రాబోయే మనదే. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ పోతుంది అంటారు. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన మన కార్యకర్తలు పోయిండ్రా? పోయే కదా, జనం పోయిండ్రా? ఆయన ఎమ్మెల్యేలు అనుకోని మీ పని అయిపోయిందని చెప్పి చెప్తుండు. ఒకసారి మన ఓట్ల బాసులు ఈవీఎం తెరిచిన తర్వాత మే 23 తెలుస్తుంది. నువ్వు డబ్బు కొట్టి అన్నది ఎమ్మెల్యేలను బ్రోకర్లను కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి పోయినసారి వేయకపోయినా ఈసారి ఎంపీ సీట్లు గెలిపించి మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఎంపీగా మనం బహుమానం ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, గట్టిగా గట్టిగా రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ గట్టిగానే తక్కువ కేసీఆర్ ఫామ్ నిలబడాలి. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.